నీవైతే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు కాబట్టి ఈ మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళే ప్రసక్తే లేదు. మరి ఇక్కడ భోజనాలు జరగడం లేదు కదా అనుకోవచ్చు, ఇక్కడ గిఫ్ట్ ఇవ్వట్లేదు కదా అనుకోవచ్చు, ఇక్కడ రకరకాల తాయిలాలు ఇచ్చే అవకాశం కూడా ఇక్కడ లేదు కదా. మరి ఎందుకు మీరు రావాలనుకుంటున్నారు? చాలామంది వచ్చారు రొట్టెల కోసం, చాలామంది వచ్చారు ఉద్యోగాల కోసం, చాలామంది వచ్చారు దీవెన కర్మకు వర్తమానం కావాలి. అప్పుడు వాళ్ళు అన్నారు, అవన్నీ భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు, కానీ నీ దగ్గర ఆత్మ సంబంధమైనట్టు మాటలు మాట్లాడుతున్నావు. నీవు మమ్మల్ని మెప్పించే మాటలు మాట్లాడటం లేదు, మా శరీరాన్ని బలపరిచే మాటలు కాదు, కానీ మా ఆత్మను బలపరిచే మాటలు చెప్తున్నావు. కాబట్టి ఎక్కడికి మేము వెళ్ళము. ఏమన్నారు? ఎక్కడికి వెళ్ళం. చాలామంది వెళ్ళిపోతున్నారు, యుద్ధంలోకి వచ్చి చాలామంది వచ్చారు వెళ్ళిపోతున్నారు. మీరు కూడా వెళ్తారంటే ఎక్కడికి వెళ్ళం. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమనంటే మందిరానికి వచ్చి చాలా వారాలు అయిపోతుంది, చాలా నెలలు అయిపోతుంది, ఇంకా జరగాల్సిన కార్యాలు ఇంకా జరగలేదు, ఆరోగ్యం కలగలేదు, సమాధానం రాలేదు, సమృద్ధి రాలేదు, శాంతి లేదు. కాబట్టి మందిరంలో ఉందామా, ఎక్కడికైనా వెళ్ళిపోదామా అని ఎవరైనా తటపటాయిస్తున్నారేమో, ఆలోచనలో ఉన్నారేమో. చాలామంది ఆగిపోయారు కదా, మేము కూడా ఆగిపోదాం అనుకుంటున్నారేమో. ప్రభు అన్నాడు, బలవంతంగా మీరు ఇక్కడ కూర్చోమాకండి దయచేసి. మీకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారా? వెళ్ళండి. ఉండాలనుకున్నారా? ఉండండి. ఎందుకు వెళ్తున్నారు? మీ మనస్సాక్షికి చెప్పండి. మీరు ఎందుకు ఉండాలనుకుంటున్నారు? మనస్సాక్షికి మీరు చెప్పండి. నేను బలవంతంగా మిమ్మల్ని కూర్చోబెట్టలేను. నేను ఏమంటున్నాడు? బలవంతంగా మీకు నేను తాళాలు వేయలేను. నేను బలవంతంగా కూర్చోబెడితే నా కోసం కూర్చుంటారు మీరు అన్నాడు దైవజనుడు. ఏమంటాడు దైవజనుడు? నా కోసం మీరు కూర్చుంటారు. బలవంతంగా ఉండమంటే మీ మనసుకి, మీ శరీరం ఇక్కడ ఉంటుందేమో, కానీ ఆత్మ మాత్రం, మనసు మాత్రం ఇక్కడ. నీ శరీరం ఇక్కడే ఉండాలి, నీ ఆత్మ ఇక్కడే ఉండాలి, నీ మనసు ఇక్కడే ఉండాలి. అంటే స్వేచ్ఛ నీకు ఇచ్చానంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఇష్టంగా ఉంటున్నావా? బలవంతంగా వచ్చావా? బలవంతంగా వచ్చావా?